నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పెనుమర్తి గ్రామంలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనతో ఉన్నటువంటి మునగ రైతు ప్రతి సంవత్సరం కూడా ఒక 5-6 ఎకరాలు అయితే కనుక మునగ సాగు చేయడం జరుగుతుంది. అలాగే రైతు వారీగా దీని నుంచి వచ్చినటువంటి సీడ్ ని రైతులకు కూడా ఇస్తూ ఉంటారు. అయితే మొత్తం ఈ సాగు విధానంలో చాలా వరకు ఏంటంటే మునగ పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి అనేది బాగా ఎక్కువ అవడం వల్ల రైతుకు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మునగ సాగు చేస్తున్నటువంటి రైతులు చెప్తుంటారు. అయితే సురేష్ గారితో మాట్లాడి ఈ మునగ సాగు అనుభవాలన్నీ కూడా తెలుసుకుని అసలు సాగులో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి, లాభ నష్టాలు ఏంటి, మొక్క మధ్య దూరం కానీ లేకపోతే ఎరువులు కానీ ఏ విధంగా వేసుకుంటారు అనే విషయాలు కూడా మనం సురేష్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో వచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో సురేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మునగ సాగు గురించి అనే విషయాలు తెలుసుకున్నాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సురేష్ గారు, అసలు మీరు ఎప్పటి నుంచి మునగ సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో చేస్తుంటారు? మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి. నాన్నగారి టైం నుంచి చేస్తున్నాము. ఇది మద్రాసు నుంచి తీసుకొచ్చాం ఈ సీడ్. అది PK1 టైప్ అనమాట. ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చింది అనమాట, తమిళనాడులో. ఓకే. అప్పుడు ఒక 100 గ్రాములు అట్లా తీసుకొచ్చారు. తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసుకుంటా వస్తున్నాం అనమాట. ఆ సీడ్ నుంచి వచ్చినటువంటివి మళ్ళీ నాటుకోవటం, మళ్ళీ మరి ఎప్పటికప్పుడు కొత్త సీడ్ వేసుకోకపోతే దిగుబడి తగ్గదా? లేదు, మాకు రేడపొలం, లంకపొలం 2 ఉన్నాయి. అంటే 2 రకాల నేలలు? 2 రకాల నేలలు ఉన్నాయి. రేడపొలం నేలలో తీసుకొచ్చి లంకపొలంలో పెడతాం, లంకపొలం తీసుకొచ్చి రేడపొలంలో పెడతాం. అట్లా నేల మార్పిడిలో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే వాతావరణం పరిస్థితులు కానీ అసలు దీనికి ఎటువంటి వాతావరణ పరిస్థితులు? వాతావరణం ఇది మాకు ఇక్కడ ఈ ఏరియా వచ్చేటప్పటికి అక్టోబర్ లో నాటుతాం అనమాట. ఇది ఉల్లి మేము 10 ఎకరాల దాకా ఉల్లి వేస్తామండి. ఆ ఉల్లిలో నాటుతాం అనమాట అంతర పంటగా. ఓకే. అక్టోబర్ లో నాటుతాం, మార్చి నెలలో కాపు వచ్చింది. ఓకే. అక్టోబర్ లో ఇది ఉల్లి ఎప్పుడు వేస్తారు? ఉల్లి సెప్టెంబర్ లో పెడతాం. ఓకే. ఉల్లి సెప్టెంబర్ లో వేస్తారు, తర్వాత నెలలో అక్టోబర్ లో మునగేస్తారు. ఓకే. ఎకరానికి వచ్చేసి మునగ ఎన్ని విత్తనాలు పడతాయండి, ఎంత దూరానికి వేస్తారు? ఎకరానికి వచ్చి ఒక 1/2 కిలో సుమారుగా పడతాయండి. ఓకే. ఇప్పుడు సాలుకి వచ్చేటప్పటికి 8 ఫీట్లు, ఆ నిలువ వచ్చేటప్పటికి 4 మొక్క మధ్య. ఓకే. అట్లా సుమారుగా ఎన్ని మొక్కలు రావచ్చండి ఎకరానికి? ఎకరానికి ఒక 1000 నుంచి 1100 మొక్క వరకు. ఓకే. పెట్టుకునే దూరాన్ని బట్టి. ఓకే. ఇది నేల సారాన్ని బట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు తేలిక నేల అనుకోండి, కొద్ది గది దగ్గర పెట్టుకోవాలి. సారవంతమైన నేల అయితే కొద్ది దూరం పెట్టుకోవచ్చు. 12 అడుగుల వరకు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది బాగా మంచి బలమైన నేల, బాగా బలమైన నేలలో అయితే 12 అడుగుల వరకు పెట్టుకోవచ్చు. బలం తక్కువ ఉన్నా సరే మనం రసాయన ఎరువులు లేదా పశువుల ఎరువుల మీద లాక్కు రాలేమా? లాక్కు రావచ్చండి. ఇది వచ్చేటప్పటికి నాటే ముందల పిల్లి మెసర గాని, జీలికి గాని, జనువు గాని రోటావేటర్ వేసుకుంటే భూమిలో ఉన్న సారం పెరిగిద్ది. అప్పుడు సాళ్లు తోలి సాళ్ళలో మనకి ఈ గింజలు గుచ్చుకుంటే ఈ రసాయనిక మందులు తక్కువ మోతాదులో మనకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అయితే మీరేమో ఉల్లిలో అంతర పంటకి వేస్తారు కాబట్టి ఉల్లికి వేసేటువంటి పెట్టుబడి దీనికి సరిపోతుందా? మేము ఉల్లిలో అంతర పంట వేస్తాం, మాకు ఒక 4 కట్టల్లో అయిపోద్దండి. మామూలు దుక్కులో వచ్చేటప్పటికి ఒక 10 కట్టలు లోపే అయిపోద్ది అన్నమాట. ఓకే. ఎట్లా ఇప్పుడు మొక్క కాడి నుంచి తీసుకుంటే ఒక 10 కట్టలు. ఏమేస్తారండి 10 కట్టలు? యూరియా, DAP? లేదా DAP అను 20-20 యూరియా తక్కువ. యూరియా వేస్తే ఎత్తు పెరిగిద్దండి, ఎక్కువ ఎత్తు పెరగకూడదు. మొక్క వచ్చేటప్పటికి ఒక 8-10 అడుగుల లోపే పెంచుకుంటాడు. 10 అడుగులు 15 అడుగుల లోపే ఉండాలి. ఉల్లిలో అంతర పంటకి వేస్తారు కదా, ఉల్లిలో అంతర పంటకి వేసినా లేదా అసలు ఏ అంతర పంట లేకుండా అచ్చగా ఇదే వేసినా గానీ మేనేజ్మెంట్ ఒకటే ఉంటుందా? లేదండి, ఉల్లిలో తక్కువ పెట్టుబడితో అయిపోయింది. ఓకే. ఉల్లికి వేసే మందులే ఇది దీనికి సరిపోయింది. ఇప్పుడు దుక్కిలో వచ్చేటప్పటికి సాళ్లు తోలుకొని మళ్ళీ కింద నాటుకోవటం, స్టార్టింగ్ నుంచి ఒక అరకట్ట అట్లా మోతాదు పెంచుకుంటూ రావటం. ఏది అంతర పంట ఏమి లేకపోతే. ఓకే. మీరు మామూలుగా అయితే ఉల్లికి వేసేదే తీసుకుంటది. ఉల్లి ఎప్పుడు వరకు వస్తుందండి? ఉల్లి ఇప్పుడు సెప్టెంబర్ నాటితే జనవరిలో క్లియర్ అయిపోయింది, పూర్తిగా తీసేస్తాం. అప్పుడు ట్రాక్టర్ తో దున్ని బోధులు లాగుతాం అన్నమాట. ఆ బోధులు లాగేటప్పుడు 2 కట్టలు వేస్తాం అనమాట. ఓకే. అప్పుడు వరకు అయితే ఉల్లి మీద ఉన్నదే వచ్చింది. అయితే ఇప్పుడు మీరు అంతర పంటకి వేస్తారు కదా, ఇదే మొక్క ఎత్తుగా పెరిగేది, ఉల్లికి కానీ లేకపోతే దీంట్లో ఉన్నటువంటి పంటకి ఏం ప్రాబ్లం అవుతుంది? లేదు, అప్పుడు అంత ఎత్తుగా పెరగదు కదా. ఇప్పుడు 3 నెలల వరకు ఏం పెరగదు. సెప్టెంబర్ లో నాటేస్తే అక్టోబర్ లో ఆఖరికి ఉల్లి వేస్తారు, మొలకలు గుచ్చుతాము. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి
జనవరి వచ్చేటప్పటికి ఇది ఉల్లి అయిపోద్ది, ఒక నెల ముందే ఒడిగిపోయింది కదా, అప్పుడు ఈ మొలక చెట్టు అనేది ఎత్తుకుంటది అనమాట. అప్పటి వరకు మునగ ఎంత సైజ్ వస్తుంది? అప్పుడు ఒక 4 అడుగులు 3 అడుగుల లోపు తల కొడతాము, అప్పుడే కొమ్మ చీలిద్ది అనమాట. ఆ జనవరి టయాన కొమ్మ చీలిద్ది, 3 స్టెప్పులుగా తల్ల కొడతాం మేము. అంటే తల కొడతాం ఏంటో కొంచెం వివరంగా చెప్పండి. 3 అడుగులకి నేరుగా వెళ్తే కాపు మనకు దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. చెట్టు అనేది గుమ్మటంగా పెంచుకోవాలి మనం. గుమ్మటంగా అంటే ఒక 3 అడుగులకు ఒక తల కొట్టామంటే 5 చీలికలు వస్తాయి. 5 గానీ 6 గానీ 7 మొక్క పెరిగిన తర్వాత తల దుంచాలి, అక్కడ నుంచి చీలికలు వస్తాయి. ఆ చీలికలు మళ్ళీ కొట్టాలి, అప్పుడు చెట్టు గుమ్మటం వల్లే వచ్చింది. ఓకే, కాపు పడే అవకాశాలు ఉండే, దిగుబడి ఎక్కువ వచ్చింది అనమాట. ఓకే, అది తుంచకపోతే స్ట్రైట్ గా వెళ్ళిపోయింది, దిగుబడి తగ్గిద్ది. ఓకే, ఇప్పుడు మీరు అంతర పంట కాకుండా అచ్చగా ఇదే వేసుకుంటే కనుక అప్పుడు మొక్క మధ్య దూరం ఎంత పెట్టుకోవాలి? ఇప్పుడు తేలికపాటి నేల అంటే ఒక 2 బాతిక అంటే ఒక 7 అడుగులు మధ్యలో. బాగా నేలలో కూడా బలమైన నేలలు ఉంటాయి, అవి 3 గజాలు పెట్టుకోవచ్చు. 9 అడుగులు 9 అడుగులు ఇటు అడ్డం వచ్చేప్పుడు 4 అడుగులు అట్లా పెట్టుకుంటే నీకు బాగుంటది. సురేష్ గారు, ఇప్పుడు మరి నీటి మేనేజ్మెంట్ ఎట్లా, ఎన్నాళ్ళకి ఒకసారి పెట్టుకోవాలి? నీటి మేనేజ్ వచ్చేటప్పటికి నేల స్వభావాన్ని బట్టి ఉంటది. గరువు నేలలో ఒక రకంగా ఉంటుంది, రేగడి నేలలో ఒక రకం ఉంటుంది. రేగడి నేలలో 15 రోజులకు ఒకసారి తడి పడిద్ది, గరువు నెలకు వచ్చేటప్పటికి ఒక్కోటి ఎక్కువగా ఆరిపోయింది అనమాట. 10 రోజులకి నీటి నేలలో ఉన్న తేమను బట్టి చూసి పెట్టుకోవాలి. అంటే మీరంతా కూడా ఫ్లడ్ ఇరిగేషన్ అంటే పారిస్తారు, డ్రిప్ పెడతారు కదా? డ్రిప్ కూడా బాగానే ఉంటది. ఓకే, డ్రిప్ 2 సైడ్ వేసుకుంటే పైపులు, డ్రిప్ కూడా బాగానే ఉంటది. తక్కువ నీటితో నీకు మొక్క క్వాలిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు డ్రిప్ అనుకోండి తక్కువ పెడతారు కాబట్టి 4 రోజులకు ఒకసారి 1 గంట వదులుకుంటే సరిపోయింది. ఓకే, మరి ఇక ఎరువుల మేనేజ్మెంట్ ఎట్లా? మొక్కను బట్టి ఒక అరకట్ట కానించి తీసుకోవాలండి. ఓకే, ఈ మొక్క చిన్న మొక్క అప్పుడు ఒక అరకట్ట అట్లా లైట్ గా వేసుకుంటే పెరిగే కొద్ది పెంచుకుంటూ పోవాలి. ఓకే, ఒక 10 కట్టలు సుమారుగా, ఏది దుక్కులు ఏ పైరు లేకుండా వేసేదంటూ ఒక 10 కట్టలు సుమారుగా అయితే తీసుకుంటది. ఓకే, మొత్తం పంట అయ్యేటప్పుడు ఒక 10 కట్టలు అవుతాయి. 10 కట్టలు అవుతాయి. మరి వీటికి డిసీజ్లు ఏమొస్తాయి అసలు? పురుగుల మందులు కానీ? పురుగు మందు వచ్చి ఇది బూజు పురుగు వచ్చిందండి. దీనికి నోక్రాను, మోనోక్రోటోపస్ అంటారు. ఆ నోక్రాన్ ఒకటి సరిపోద్ది, ఇంకా ఇంకేం నోక్రాను ఆర్తిను. తెగుళ్ళు కానీ? అసలు తెగుళ్ళు అనేది లేదు దీనికి. మరి తర్వాత మొక్క పెరుగుదలకు గానీ లేకపోతే ఇలాంటి ఇదే గ్రోత్ కి ఏదో సాపు ఎండ్రకాలు ఇటువంటి పట్టుకుంటూ ఉంటామే, ఇక అంతే. ఆగుంటేనే నీకు కాయ క్వాలిటీ వచ్చింది. ఓకే, నీకు ఆగు లేకపోతే కాయ క్వాలిటీ ఉండదు, ఆ నూనె షైనింగ్ అనేది రాదు. అంటే ఇప్పుడు మీకు ఇంతకు ముందు వరకు ఏంటంటే అంతర పంట ఉల్లి ఉంటది కాబట్టి పెద్దగా పెరగదు. ఒకవేళ అంతర పంట ఏం లేకోకుండా అచ్చగా ఇది వేసుకుంటే కూడా 3 నెలలు పెరగడానికి టైం పట్టిద్ది. వయసు మాత్రం ఒకటే? వయసు మాత్రం 6 నెలలకి కాపు. వయసు మాత్రం ఇప్పుడు ఈ గడ్డి లేకుండా ఉండాలి మెయిన్. ఓకే, కలుపు మేనేజ్మెంట్ ఉంటేనే నీకు ఈ మొక్క మనం వేసిన బలం అనేది మొక్క తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఈ మొత్తం గడ్డే తీసుకుంటే ఆ మొక్క పెరిగే ఎక్కువ టైం బట్టి తీసుకుంటది అనమాట మొక్క పెరగటానికి. కలుపు ఉంటే కూడా రకరకాల డిసీజులు వస్తాయి. కలుపు శుభ్రంగా నీటుగా చేసుకోవాలి. ఓకే, కలుపు మందులు కొట్టుకోవచ్చా? కలుపు మందులు అన్నప్పుడు వీలైనంత వరకు మనం లేబర్ పెట్టి తీపించుకుంటేనే బాగుంటది. ఈ కలుపు మందులు పడితే మొక్కకి ఎఫెక్ట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు కలుపు తీపించుకునే మార్గమే చేసి, లేకపోతే లోపల టాటర్ పెట్టి దున్నుకోవటం చేసుకుంటే బాగుంటది. అంటే కలుపు మందు కొడితే మొక్క పెరుగుదల నీకు దాని పవర్ అనేది ఎంత అన్నాగానే చూపెట్టింది. కొట్టుకోవచ్చు కానీ దాని మీద తగలకోకుండా కొంచెం జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఓకే, ఇక తెగుళ్ళు పురుగు మందులు అంటారా? పెద్దగా ఏం లేవు, తక్కువ మోతాదులో పురుగు. ఇక మొత్తం మీద ఫస్ట్ కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? పూత ఎప్పుడు స్టార్ట్ అయింది? కటింగ్ ఎప్పుడు వస్తుంది? కాపుకి వచ్చేటప్పటికి 5 నెలలు పైన పట్టిందండి. 6 నెలలకి నీకు ఫస్ట్ కటింగ్ వస్తుంది, స్టార్ట్ అయింది. అంటే 5 నెలలు అంటే దాదాపుగా మార్చి నెలలో ఒక కటింగ్ ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అయింది. మార్చి ఏప్రిల్ మే 3-4 నెలలు. జూన్ నెల వచ్చేటప్పటికి ఇక ఈ వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షాలు స్టార్ట్ అయితే ఏగ వచ్చింది. దీనికి ఏగ వచ్చిందంటే ఈ బంకల్లే వచ్చింది అనమాట. ఓకే, కాయకి. ఓకే, ఈ 3 నెలలు మాత్రం రెండుగా కాపు ఉంటది. మరి వర్షాలు పడితే బంక వస్తుంది అంటున్నారు కదా, వేసవకాలంలో కూడా ఒక్కొక్కసారి వర్షాలు వస్తాయి. వేసవకాలంలో వర్షాలకి ఏమవుతుంది, పడి వెళ్ళిపోయింది కదా, ఈ ముసురు వచ్చింది వాయుగుండాలి, ఈ ముసురులకి తేడా పడింది పూర్తిగా. అసలు ఎండ లేకుండా మార్చి ఏప్రిల్ మే నెలలో ఈ ములగ తోటకు అనుకూలమైన వాతావరణం. ఇక్కడ మీకు ఎంత దిగుబడి వస్తుంది? ఇక్కడ 5 టన్నుల నుంచి 10 టన్నుల వరకు వచ్చింది. ఏది ఇప్పుడు మీకు మార్చి లో దిగుబడి స్టార్ట్ అయితే జూన్ వర్షాలు పడేంత వరకు 5 నుంచి 10 టన్నుల వరకు ఉంది. అది నేల సారాన్ని బట్టి రైతులు మెయిన్ రైతు అండి. రైతు అంత దాన్ని పసిపిల్ల నెల చూసుకుంటే
నీకు కాపు వచ్చే అవకాశం ఉంది. సీడ్ ఎంచుకునే దాన్ని బట్టి కూడా ఉంటది. సీడ్ అంటే మరి ఎట్లాంటి విత్తనం నాటుకోవాలండి? ఇది మరీ పొడుగు ఉండకూడదండి. కాయ మరీ పొడుగు ఉండకూడదు, కురస ఉండకూడదు. ఇప్పుడు ఈ రేంజ్ లో ఉండాలి. మరీ పొడుగున్నా కాపు తగ్గిపోయింది, మరీ కురసున్నా నీకు మార్కెట్ లో నీకు రేట్ పడదు అన్నమాట. ఎంత ఎంత లెంత్ వస్తాయండి కాయలు అసలు? ఇది 2.5 ఉంటదండి. ఇది మార్కెట్ లో అసలు ఏ సైజ్ కాయకి బాగా డిమాండ్ ఉంటది? ఈ సైజ్ అయితే బాగానే ఉంటదండి. ఇప్పుడు కొన్ని 5 అడుగుల కాయలు కూడా కనిపిస్తుంటాయి. లేదు లేదు, అది PK1 2, అది PK2. ఓకే, దానికి ఎట్లా ఉంటది డిమాండ్, దీనికి ఎట్లా ఉంటది? అది కాపు తక్కువ పడుతుందండి. తీసుకొచ్చాం మేము కూడా, తీసుకొచ్చి ట్రై చేసాం కదా. ఈ గుత్తలు కుచ్చులుగా దిగట్లేదు, ఒక్కాయ వస్తుంది. అయితే సన్నగా ఉన్నది మరీ తాడు లాగా బాగా సన్నగా వస్తుంది కదా, అదే పొడుగు వస్తుంది. కానీ అది మార్కెట్ లో నీకు మార్కెటింగ్ చేయడానికి కూడా ఇబ్బంది, గోతాలు వేయడానికైనా మార్కెటింగ్ చేయడానికైనా ఇబ్బంది. అది కాక కాపు దిగుబడి రావట్లేదు. అందుకని దాన్ని తెచ్చాం కానీ పని అవ్వలేదని ఇక PK1 కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మామూలుగా ఈ వెరైటీలో మునగ రకరకాలు ఉంటాయి కదా, బాగా మంచి డిమాండ్ ఉన్న రకాన్ని అంటే చెప్తారు? ఇదే చెబుతాం అండి, PK1 రకమే డిమాండ్. మిగతా వెరైటీలు మీరు ట్రై చేశారా? ట్రై చేసాం, సెట్ అవ్వాల. ఇక్కడ సెట్ అవ్వలేదు, దిగుబడులు తగ్గుతున్నాయి. ఓకే, ఉంటేనేమో బాగా పొడుగు వచ్చేస్తుంది, లేకపోతేనేమో బాగా కొరస వస్తుంది. 2-3 రకాలు ట్రై చేసాం. ఓకే, అండ్ మీ దగ్గర ఉన్నటువంటి మీ వెరైటీ మార్కెట్ లో కాయ రేట్ ఎట్లా ఉంటది? కేజీ వచ్చేది 60 నుంచి 70 వరకు ఉంటది. కేజీ లెక్క? కేజీకి ఎన్ని కాయలు? కేజీకి 6 నుంచి 10 కాయల వరకు. బాగా మంచి హైయెస్ట్ రేటు ఎంత ఉంటది? ఒక 60-70 హైయెస్ట్. ఇక అంతకన్నా మాకు మా ఏరియాలో ఇప్పుడు ఈ కాయలు వచ్చే టైంకి చుట్టుపక్కల ఏరియా మొత్తం వస్తుంది అనమాట. అన్ని చోట దిగుబడి వచ్చింది కాబట్టి రేట్ అంతకు మించిపోతుంది. ఇప్పుడు అన్ సీజన్ లో అయితే ఎంత ఉంటదండి? అన్ సీజన్ లో వచ్చి 100 రూపాయల వరకు ఉంటది. అన్ సీజన్ లో 100 కూడా ఉంటది. 100 వరకు ఉంటుంది. కేజీకి ఎన్ని కాయలు దొరకొచ్చండి? 6 నుంచి 10 కాయలు. కాయ సైజుని బట్టి పొడుగుని బట్టి ఉంటది. ఓకే, అయితే ఇప్పుడు మరి 60-70 రూపాయలు మీకు మంచి రేటేనా? 60 నెంబర్ 1 రేటు. ఓకే, మరి లీస్ట్ తక్కువలో ఎంత రేటు పడుతుంది? తక్కువలో 15-20. 15-20. మరి అప్పుడు రైతుకు వర్కౌట్ అయితే ఇబ్బందే లేదు. ఓకే, అసలు 20 రూపాయలు అమ్మినా కూడా పెట్టుబడి తక్కువ కదండి. ఇప్పుడు లీస్ట్ రేట్ 15 ఉన్నారు కదా కేజీ, ఒకవేళ 15 రూపాయలు నడిచింది అనుకోండి, రైతుకి ఎంత దిగుబడి రావచ్చు? లీస్ట్ వచ్చేటప్పటికి 15 అంటున్నారు కదా, ఇప్పుడు అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటదండి. ఒక్కోసారి 15 అయింది, ఒక్కోసారి 30-40 రూపాయలు అమ్మిద్ది. ఎట్లా వేసుకున్నా మనకి 1,50,000. ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయండి? 200 కాయ వచ్చింది. 200 కాయ వస్తుంది. 200 కాయ వేసుకుంటే దాదాపుగా 200 కాయ అంటే దాదాపుగా 10 కేజీల నుంచి 20 కేజీల వరకు వస్తుంది ఒక చెట్టుకి. తక్కువలో తక్కువ ఒక చెట్టు నుంచి 200 రూపాయలు వస్తాయి కాబట్టి 1000 చెట్ల మీద 2 లక్షల వరకు. ఇది లీస్ట్. అది లీస్ట్. హైయెస్ట్ మీకు బాగా వచ్చింది, బాగా మంచి రేట్ కలిసినప్పుడు మీకు ఎంత వస్తుందండి ఎకరానికి? 3 లక్షలు కూడా వస్తుందండి. 3 లక్షల వరకే ఆదాయం వస్తుంది. 3 లక్షలు కూడా. ఓకే, ఖర్చు అనేది లేదు కాబట్టి పెద్దగా ఎంత వచ్చినా గానీ మీకు అది అదనపు వస్తుంది. ఓకే సార్, మరి మీరు విత్తనాలు ఇస్తారు కదా రైతు వారీగా కూడా, ఎట్లా ఉంటది కేజీ రేట్ ఎట్లా ఉంటది? మీరు ఎలాంటి విత్తనాలు సేకరిస్తారు అసలు? కేజీ రేట్ వచ్చి 3,000 ఉంటదండి. ఈ ముందుగా పడింది మంచిగా పడిన కాయలు ఎంచుకుంటాం, చెట్లు ఎంచుకొని తీస్తాం సీడ్. ఓకే, మొదట వచ్చినటువంటి కటింగ్, ముందుగా వచ్చింది కటింగ్ తీసి సీడ్ చేస్తాం. ఓకే, ఈ సీడ్ మరి ఎట్లా భద్రపరుస్తారు? దీనికి ఏమైనా ప్రాసెస్ ఏం లేదండి, కోసి కాయ పరంగా ఎండబెట్టి విత్తనాలు ఒలిచి తీయటమే. ఓకే, కాయపడిని ఎండబెట్టేసేస్తారు, ఎండిన తర్వాత విత్తనాలు ఒలిచి ప్యాక్ చేయటం. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు రైతు వారీగా ఇస్తుంటారు కదా, అసలు ఎట్లా మీరు ఈ 10 సంవత్సరాల నుంచి సీడ్ ఇస్తున్నారా? ఒక 20 సంవత్సరాల నుంచి ఇస్తాను. 20 సంవత్సరాల నుంచి ఇస్తాను. ఏ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తుంటాయి మీ సీడ్? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తాడిపత్రి, రాయలసీమలో ఎక్కువ నడుస్తుంది. ఓకే, ఇది తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఇటు కూడా నడుస్తుంది. సీడ్ దొరికితే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అంత ముందు నుంచి ఉంది కదండి, వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడ పండిన ఈ నేలలో పండిన విత్తనమే అక్కడ బాగా సెట్ అయింది వాళ్ళకి. ఓకే, మేము అట్లా అయితే రేడపల్లి నుంచి లంకపల్లి షిఫ్ట్ చేస్తున్నాము, ఇక్కడ నేలలో అక్కడ బాగా దిగుబడి బాగా వస్తుంది. ఓకే, మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి సీడ్ తీసుకెళ్తుంటారు. ఒక ఎకరానికి వచ్చేసి 1/2 కేజీ వరకు పెట్టుకోవచ్చు. ఓకే, అంటే మీరు మొత్తం 1000 విత్తనాలు పడతాయి అన్నారు కదా, ఇక 1000 1/2 కేజీకి ఎన్ని వస్తే అన్ని ఇస్తారు. మిగిలినా గానీ 1000 విత్తనాలు ఆ వరుసలో పెట్టుకుంటే 1/2 కిలో ఎకరానికి వచ్చి 1/2 కిలో సుమారుగా. మొత్తంగా అయితే కనుక రైతులు ఎవరైనా మునగ తోట వేసుకోవాలంటే మీ అనుభవంలో ఎంతవరకు లాభదాయకంగా ఉంటుంది అంటారు? ఏ ప్రాంతాల వరకు, లేకపోతే ఏ వాతావరణ పరిస్థితులకు అనుకూలం? అన్ని నెలల్లో కాసిద్దండి ఇది. నెల సౌండ్ నెలలో కూడా కాసిద్ది. కాకపోతే వర్షాలు మాత్రం లేకుండా. వర్షాలు. ఓకే.
ఇదండి, చూశారు కదా సురేష్ గారు ఈ మునగ సాగు గురించి పూర్తి వివరాలు అయితే మనకు తెలియజేశారు అనుకుంటున్నాను. ఎవరైనా మునగ సాగు కనుక చేసుకోవాలనుకుంటే కనుక సీడ్ కోసం కూడా మీరు సురేష్ గారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే మునగ సాగు విషయానికి వస్తే కనుక ఎటువంటి నేలైనా ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా సరే అనుకూలమని చెప్తున్నారు. అయితే మంచి సీజన్ లో అయితే కనుక ఎక్కువ శాతం దిగుబడి వస్తుంది కాబట్టి రేటు కొంచెం తగ్గుతుంది. అదే అన్ సీజన్ లో కాపొచ్చే వాళ్ళకైతే కనుక మంచి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొక్క కనుక దూరం కనుక చూసుకుంటే కనుక భూమి సారాన్ని బట్టి భూమి తక్కువ సారం ఉన్నదైతే కనుక ఎక్కువ విత్తనాలు, అలాగే భూమి మంచి బలమైన నెలలు అయితే కనుక తక్కువ విత్తనాలు వేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. యావరేజ్ గా ఎకరానికి వచ్చేసి ఒక 1/2 kg విత్తనాలు అయితే సరిపడతాయి అంటున్నారు. ఇక రైతు మేనేజ్మెంట్ కనుక చూసుకుంటే కనుక మంచి పశువుల ఎరువు కానీ లేకపోతే ఏదైనా కంపోస్ట్ ఎరువులు కానీ వేసుకున్న తర్వాత మొక్క భూమి బలాన్ని బట్టి రసాయన ఎరువులు కొద్దిగా వేసుకుంటా ప్రతి 3 అడుగులకు ఒకసారి మొక్కను కనుక తుంచుకుంటా ఉన్నట్లయితే కనుక మొక్క బాగా ఎక్కువగా గుబురుగా రావడానికి, ఎక్కువ దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇక దీనికి పురుగు మందులు కానీ అట్లాంటివి కనుక చూసుకుంటే కనుక ఎటువంటి పురుగు మందులు తెగులు కూడా పెద్దగా రావు. జస్ట్ ఒక కొక్లేల్ లాంటిది కొట్టుకుంటే కనుక సరిపోద్ది. ఎప్పటికప్పుడు మొక్క మంచి పచ్చగా గ్రీనిష్ గా ఆకు మెత్తగా మంచి బలంగా ఉంటాయేలాగా చూసుకుంటే కనుక మంచి కాయ కూడా షైనింగ్ గా రావడానికి అయితే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక రేట్లు కనుక చూసుకుంటే కనుక లీస్ట్ లో కేజీ 15 రూపాయలు పడినా కానీ రైతుకైతే కనీసం 2-3 లక్షలు అయితే ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదే మాక్సిమం బాగా పలికితే కనుక 60-70 రూపాయల వరకు పలుకుతుందని చెప్తున్నారు. అయితే మొత్తం 3 నెలల పంట కాలంలో ఎప్పుడు ఒకే రేట్ అయితే ఉండదు కాబట్టి యావరేజ్ గా 4-5 లక్షల వరకు ఎకరానికి రైతుకి తక్కువ రేట్ ఉన్నా ఎక్కువ రేట్ ఉన్నా మొత్తం కవర్ చేసుకుని 4-5 లక్షల వరకు అయితే కనుక రైతుకి మునగ సాగులో ఆదాయం మిగిలేటువంటి అవకాశం ఉంది. అదే అన్ సీజన్ లో క్రాప్ వచ్చే వాళ్ళైతే కనుక 7-8 లక్షల వరకు కూడా రైతు మేనేజ్మెంట్ ని బట్టి వచ్చే దిగుబడిని బట్టి ఉన్నటువంటి రేట్ ని బట్టి అయితే కనుక రైతుకు మంచి ఆదాయంగా ఉండేటువంటి పంట అని చెప్పొచ్చు. మునగైతే కనుక ఎవరైనా సీడ్ తీసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే కనుక సురేష్ గారితో మాట్లాడొచ్చు. అలాగే సాగు విధానం గురించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ రైతుతో మాట్లాడి అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.